దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో దేవుని కృపయు సమాధానం మీ అందరికీ తోడై ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం సందేశం వినే ముందు కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రతి మానవునికి ఉండేటువంటి ఒక కోరిక, ఆశ ఏందంటే, భూలోకంలో నేను స్థిరపడాలి, నా కుటుంబం స్థిరంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ప్రతి మానవునికి ఉంటుంది. ప్రతి కుటుంబంలో వారు కోరుకునేది ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, చేసుకోవడానికి పని, మంచి ఆరోగ్యం కలిగి ఈ లోకములో జీవించాలని ప్రతి మానవుడు కోరుకుంటాడు. కొంతమందికి అత్యధికమైనటువంటి ఆశలు, కోరికలు కూడా ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా సగటుగా ప్రతి మానవునికి కావలసింది ఏంటంటే, ఉండడానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి కావాలి, ఒంట్లో మంచి ఆరోగ్యం కావాలి, మంచి ఉద్యోగం కావాలి. ఈ 5 కంపల్సరిగా ప్రతి మానవుడికి ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడిచ్చాడు. దేవుడు ఈ భూమిని, ఈ ఆకాశమును సృష్టించి ఈ సృష్టిలో మానవునికి కావలసినవన్నీ కూడా దేవుడు సమకూర్చి పెట్టాడు. దేవుడు ఏది చేసినా కూడా ఆయన అస్థిరమైనది ఎన్నడూ చేయలేదు. భూమి చేశాడు దేవుడే, అది స్థిరంగా ఉంది. ఆకాశాన్ని దేవుడు చేశాడు, అది స్థిరంగానే ఉంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా మన కళ్ళకు ప్రతిరోజు కనపడేవే. ఇవన్నీ స్థిరంగా ఉన్నాయి. కానీ మానవుడికి స్థిరం లేదు. ఈ భూమి మీద బ్రతుకుతున్న మానవుడే స్థిరపడలేకపోతున్నాడు, స్థిరంగా ఉండలేకపోతున్నాడు. ఎందుకు? మానవుడు ఎందుకు స్థిరపరచబడట్లేదు? మానవుడు స్థిరపరచబడలేకపోవడానికి గల కారణాలేంటి అనే దాని గురించి ఈరోజు మనం దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియో మీరు చివరిదాకా చూస్తే తప్ప మీకు అర్థం కాదు. కాబట్టి మీరు చివరిదాకా ఈ వీడియోను చూడండి, మంచిగా వినండి, జాగ్రత్తగా మీరు ఆశీర్వదించబడతారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో 12వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట ఉంది. భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు అని ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. భక్తిహీనత, ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారో వాళ్ళకంట స్థిరత్వం ఉండదంట. అంటే వాళ్ళు స్థిరంగా ఉండరు. భక్తిహీనము మనల్ని స్థిరపరచబడనివ్వదు. భక్తిహీనత అంటే ఏంటనేది మనకు తెలియాలి. ఫస్ట్ ఈ భక్తిహీనత అంటేది మనకు తెలిస్తే ఖచ్చితంగా అది ఆ భక్తిహీనత అనేది మనలో ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనత అంటే మీరు బాగా ఆలోచించండి, భక్తి లేకపోవుట కాదండి. భక్తి లేకపోవుట కాదు. మరి భక్తిహీనత అంటే ఏంటంటే, భక్తి ఉంది, దేవుడంటే నమ్మకం ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఉండవలసినంత లేదు అని అర్థం. ఉండవలసినంత లేదు. వీళ్ళేంటంటే, వీళ్ళు లోక సంబంధంగానూ ఉంటారు, దైవికంగా ఉన్నట్టు ఉంటారు. అంటే అటు ఉంటారు, ఇటు ఉంటారు. ప్రార్థన చేస్తూనే ఉంటారు, లోకానుసారంగానూ ఉంటారు. వీళ్ళు చర్చికి వెళ్తూనే ఉంటారు, లోక సంబంధమైన క్రియల్లో కూడా ఉంటారు. అంటే అక్కడ ఇక్కడ 2 వైపులా వీళ్ళ ఆలోచనలు కలిగి ఉంటారన్నమాట. అంటే
వీళ్ళు వన్ సైడ్ ఉండలేరు. ఉంటే అటు లోకంలో ఉండరు, ఇటు దేవునిలోనూ ఉండరు. ఎక్కడ కూడా వీళ్ళు స్థిరంగాను, ఖచ్చితంగా, నమ్మకంగా వీళ్ళు ఉండరు. వీళ్ళు రెండు రకాలైన మనుషులు. అందుకనే దేవుడు అంటాడు, నీవు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చగా నువ్వు ఉండొద్దు అంటాడు దేవుడు. ఉంటే వెచ్చగా ఉండు, లేదంటే చల్లగా ఉండు, నులివెచ్చగా ఉండొద్దు అన్నాడు. అంటే వీళ్ళు స్థిరపడలేకపోవడానికి గల కారణం ఏంటంటే, వీళ్ళకి భక్తి ఉంటుంది, దేవుని పట్ల భక్తి, ప్రేమ అన్నీ ఉంటాయి, కానీ వీళ్ళు స్థిరంగా ఒక దగ్గర ఉండరు. అంటే కొంతకాలము లోక సంబంధమైన వారితో ఉంటారు, మళ్ళీ చర్చికి వస్తారు, మళ్ళీ లోకంలోకి వెళ్తారు. అంటే వీళ్ళు అటు ఇటు రెండు రకాల ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు స్థిరపరచబడరు. ఇలాంటివి, ఇలాంటి లక్షణం, ఇలాంటి లక్షణాలు నీలో ఏమైనా ఉన్నాయేమో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకంటే నువ్వు అటు లోకంలో కొంత, ఇటు దేవునిలో కొంత, అటు ఇటు కాకుండా ఉంటున్నావేమో. రెండు పడవల మీద ఆ కాళ్ళు వేసి ప్రయాణాలు చేస్తున్నావేమో, నువ్వు నష్టపోతావు. అందుకనే నువ్వు స్థిరపరచబడట్లేదు. కాబట్టి రెండో మాట చూడండి, భక్తిహీనుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, సామెతల గ్రంథం మరి 12వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంటే, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. ఈ స్థిరత్వం లేని వారు, దేవునిలో స్థిరంగా ఉండని వారు, భక్తిహీనులు, వారు చెప్పే మాటలు ఎలాంటి అంటే మోసకరమైన మాటలు చెప్తారు. అంటే వాళ్ళల్లో నుంచి ఒక్క మంచి మాట రాదు. వాళ్ళు ఏదైనా ఎప్పుడు కూడా వాళ్ళు మోసాలు చేస్తూ బ్రతుకుతారు. వాళ్ళు ఎప్పుడు కూడా యథార్థంగా మాట్లాడరు. వాళ్ళ మాట నమ్మకమైంది కాదు. వాళ్ళు ఏం చెప్పినా కూడా ఆ మాటలో ఏముంటదంటే మోసాలు ఉంటుంది. మోసం చేసి బతుకుతారు వీళ్ళు. ఎప్పుడు కూడా మాయ చేసి, మోసం చేసి, అబద్ధాలు చెప్పి, ఇలాంటి ఆలోచనల చేత భక్తిహీనులు బ్రతుకుతారు. తెల్లవారు లేచిన దగ్గర నుంచి వాళ్ళు చేసే అన్ని కూడా మోసాలే. వాళ్ళ మాటే చాలా భయంకరమైంది. వాళ్ళు మోసాలు చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మరి ఇలాంటి లక్షణాలు నీలో ఏమన్నా ఉన్నాయా? ఎవరినన్నా మోసం చేసి, అబద్ధాలాడి సంపాదించుకొని తింటున్నావా? ఎవరినన్నా మోసం చేస్తున్నావేమో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. దేవుని బిడ్డనని చెప్పుకుంటూ, ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, చర్చికి వెళ్తూ కూడా మరి నువ్వు మోసాలు చేస్తున్నావేమో, అబద్ధాలు ఆడుతున్నావేమో, ఇతరులను దుఃఖపరిచే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావేమో, నీ మాటలన్నీ మోసకరంగా ఉన్నాయేమో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో నా సహోదరి, నా సహోదరుడా. అందుకనే నువ్వు స్థిరపరచబడ లేకపోతున్నావు. అందుకనే దేవుడు నిన్ను స్థిరపరచట్లేదు. ఇంకొక మాట చూడండి, 6వ వచనం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం అంటే, భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి. దేవునికి మహిమ కలుగును గాక. భక్తిహీనుల యొక్క మాటలంట నరహత్యను చేయడానికి ప్రేరేపిస్తాయంట. దేవునికి స్తోత్రం. చూసారండి, భక్తిహీనుల మాటలు నరహత్య అంటే ఏంటంటే, వీళ్ళు ఏం చేస్తారంటే దేనికైనా తెగిస్తారనమాట. దేనికైనా అంటే ఒక వ్యక్తిని చంపడానికైనా, ఒక వ్యక్తిని పాడు చేయటానికి, ఒక కుటుంబాన్ని నాశనం చేయటానికి, మరి దేనికైనా కూడా వీళ్ళు తెగించే వారిగా ఉంటారు భక్తిహీనులు. ఎందుకంటే వీళ్ళకి దేవుని భయం ఉండదు. వీళ్ళు దేవునిలో స్థిరంగా ఉండరు కాబట్టి, వీళ్ళు రెండు రకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు కాబట్టి, వీళ్ళు ఏంటంటే దేనికైనా కూడా తెగిస్తూ ఉంటారు. మరి తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎక్కడైనా దోపిడి సొమ్ము ఏదైనా వస్తే దాన్ని పంచుకుంటారు. లోక సంబంధమైనవన్నీ కూడా వీళ్ళు కలిగి ఉంటారు కనుక దేనికైనా సిద్ధపడతారు. వీళ్ళకి కావలసింది ఏంటంటే డబ్బు. దేవుని స్తోత్రం. ఎలాగైనా సరే, ఎవరిని పాడు చేసినా, ఎవరిని మోసం చేసినా, ఎవరి మీద ఎలాంటి కుట్రాలు చేసినా సరే డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన ఎవరికి ఉంటుందంటే భక్తిహీనులకే ఉంటుంది. వీళ్ళు నరహత్య చేయడానికి ప్రేరేపిస్తుంటారు. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డ ఎలాగైనా సరే, ఏ పని చేసైనా సరే డబ్బు సంపాదించాలనేటువంటి ఆలోచన నీకుందేమో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఎందుకంటే నువ్వు ఆలోచన చేస్తే నువ్వు భక్తిహీనుడవా నీతిమంతుడువో నీకే తెలిసిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ విషయాన్ని నేను చెప్తాను చూడండి. అదే సామెతల గ్రంథము 12వ అధ్యాయములో 7వ వచనంలో ఒక మాట ఏముందంటే, భక్తిహీనులు
పాడై లేకపోవుదురు అనుంది. దేవునికి స్తోత్రం. భక్తిహీనులు ఏమైపోతారంట? పాడై లేకపోతారు. అంటే భక్తిహీనులు కొంతకాలానికి వాళ్ళు ఏమవుతారంటే మొత్తం పాడైపోతారు. పాడైపోయి ఇంకా వాళ్ళు కనుమరుగైపోతారంట. వాళ్ళు కనబడరు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనము కొంతమంది కొన్ని గ్రామాల్లో, కొన్ని పట్టణాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే అడవుడి చేస్తారు, రౌడీజం చేస్తారు, తర్వాత దౌర్జన్యం చేస్తారు, తర్వాత ఇక వాళ్ళ యొక్క డాప్సరీ చూపిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క నోరేసుకొని ఇతరుల మీద అరిసి గోల చేసి మరి ఇతరులను అవమానపరిచి హేళన చేసి ఏవేవో చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తే కొంతకాలం తర్వాత ఇలాంటి వారు, ఈ భక్తిహీనులు కనుమరుగైపోతారు, కనపడరు. చూస్తే ఇక వాళ్ళ అడ్రస్ కూడా మనకు తెలియదు. వాళ్ళు ఉన్నప్పుడు చాలా అడవుడిగా ఉంటుంది, చాలా గందరగోళం ఉంటుంది. కాలనీ అంతా కానీ, గ్రామం అంతా, ప్రాంతం అంతా కూడా చాలా అడవుడి చేస్తారు. రోజు గొడవలు, కొట్లాట్లు, భయంకరమైనటువంటి అన్నీ కల్పిస్తూ ఉంటారు. కానీ కొంతకాలం తర్వాత వీళ్ళు కనుమరుగైపోతారు, కనపడరు. ఏమైపోయారంటే ఏమో, ఎక్కడికి వెళ్ళారంటే ఏమో, ఎవరికి తెలీదు. ఎందుకంటే అసలు వాళ్ళు లేకుండా పోతారంట. ప్రియమైన దేవుని బిడ్డ, గమనించు. ఒకవేళ నువ్వు ఉన్న ప్రాంతాల్లో ఒకవేళ దౌర్జన్యం చేస్తున్నావేమో, నీ ద్వారాగా ఇతరులను గాయపరుస్తున్నావేమో, హింసిస్తున్నావేమో, నీ మాటల ద్వారా, నీకున్న పలుకుబడి ద్వారా, నీకున్న అండబలం కండబలం ద్వారాగా ఇతరులను మరి హేళన చేస్తున్నావేమో, చూసుకో. కొంతకాలం తర్వాత అంట నువ్వు కనబడకుండా పోతావని దేవుని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 5వ విషయాన్ని నేను మీకు చెప్తాను. చూడండి, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. దేవునికి స్తోత్రం. చూడండి, భక్తిహీనులు వాత్సల్యత చూపినట్టే ఉంటారంటే ఇతరుల మీద కొన్నిసార్లు ఈ భక్తిహీనులు ఏం చేస్తారంటే ప్రేమను నటిస్తారు. ఏదో జాలి ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు, అసలు అలాగ ఎవ్వరూ ప్రేమించలేనంత ఆ ప్రేమను చూపిస్తారు. అప్పుడప్పుడే వాళ్ళ మీద ప్రేమ పుట్టుకొస్తా ఉంటది. చూసేవాళ్ళు అనుకుంటారు నిజంగా ఇగో వీళ్ళు ఎంత ప్రేమ కలిగి ఉన్నారు అనుకుంటాం. కానీ ఆ లోపల భక్తిహీనుడు లోపల ఏముంటుందంటే క్రూరత్వం ఉంటదంట. దేవుని స్తోత్రం. గొర్రె కషాయుడిని నమ్మినట్టు ఈ భక్తిహీనులను మనం నమ్మితే వాళ్ళల్లో ఉన్నటువంటి క్రూరత్వం అనేది ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడుతుంది. దేవుని స్తోత్రం. వాళ్ళు ప్రేమిస్తారు కానీ అది నిజమైన ప్రేమ కాదు, అది ఒట్టి నటన. వారు చూపించేటువంటి ఆ వాత్సల్యము అది ఒట్టి నటన. వారిలో జాలి, దయ, కనికరం అనేది ఏ మాత్రం కూడా వారిలో ఉండదని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒకవేళ నీవు చూపించే ప్రేమ నటన అయితే ఇవాళ ఎంతో మంది అమాయక బిడ్డలు, ఎంతో మంది ఇలాంటి ప్రేమలో పడి వాత్సల్యం అది నిజమనుకొని నమ్మి ఎంతో మంది వారి జీవితాలు నాశనం చేసుకొని రోడ్ల మీద పిచ్చోళ్ళై తిరుగుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ప్రేమ అక్రమ సంబంధాలు కలిగి కుటుంబాలను నాశనం చేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. చూడండి, భర్త ఉండగానే భార్య మరొకరితో అక్రమ సంబంధం, భార్య ఉండగానే భర్త మరొకరితో అక్రమ సంబంధం. చూడండి, ఆ భక్తిహీనులటువంటి ప్రేమ వాత్సల్యములో అది నిజమైన ప్రేమ అనుకొని కుటుంబాలను నాశనం చేసుకొని, బిడ్డల్ని నాశనం చేసుకొని, కుటుంబాలు చల్లా చెదరైపోయి దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఎంతో మందిని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అలాంటి ప్రేమలు మీరు నమ్మొద్దు. వాళ్ళ ప్రేమలో ఏమాత్రం యథార్థత ఉండదు, అది క్రూరత్వము తప్ప ఏమీ ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా మరొక మాట మీరు చూడండి. అదే సామెతల గ్రంథం మరి 12వ అధ్యాయం 12వ వచనములో భక్తిహీనులు చెడ్డవారికి దోపుడు సొమ్మును ఆపేక్షించుదురు అనుంది. దేవుని స్తోత్రం. భక్తిహీనులంట చెడ్డవారికి దోపుడు సొమ్మును ఆపేక్షిస్తారు. ఈ భక్తిహీనులు ఏంటంటే వాళ్లకు ఈ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది వాళ్ళకి అవసరంలా. వీడు దొంగతనం చేసి తీసుకొచ్చాడా, వీడు ఎవరినైనా హత్య చేసి తీసుకొచ్చాడా, ఎవరినైనా పాడు చేసి తీసుకొచ్చాడా అనేది ఆలోచన లేదు. దాంట్లో వీళ్ళు కూడా పాలు పొందుతారంట. దేవుని స్తోత్రం. అలాంటి చెడ్డగా సంపాదించిన సంపాదన ఇవాళ చూడండి, ఎక్కడ చూసినా కూడా మోసకరమైనటువంటి మాటల చేత సొమ్ము సంపాదిస్తున్నారు. మాటల చేతనే డబ్బు సంపాదిస్తున్నారు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనులంట చెడ్డవారికి దోపుడు సొమ్ములో
పాలిభాగస్తులైపోతారు. ఒకవేళ అక్రమముగా వచ్చేటువంటి ఆ సంపాదనకు నువ్వు ఆశపడుతున్నావేమో, నా సహోదరి, నా సహోదరుడా, ఒక్కసారి నువ్వు ఆలోచించి, అలాంటి ఆలోచన, అలాంటి తలంపులు, అలాంటి ఉద్దేశము నీకుంటే నీవు భక్తుడవు కాదు, భక్తిహీనుడవు అని బైబిల్ చెప్తుంది. అలాంటి అక్రమ సంపాదన చాలా మంది ప్రియమైన తన శరీరాలు అమ్ముకొని డబ్బు సంపాదించుకుంటున్నారు, శరీరాన్ని అమ్ముకుంటున్నారు. భయంకరమైన ఈ లోకంలో భయంకరమైన పాపముతో పట్టబడిపోయింది. శరీరాలను అమ్ముకొని డబ్బు సంపాదిస్తున్నారు, అక్రమ సంపాదన. వారి శరీరాలను అమ్ముకొని భయంకరమైన పాపం, రోత జీవితంలో ఎంతో మంది జీవిస్తున్నారు. నా ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. యేసు క్రీస్తు ప్రభు అంటున్నాడు లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే నాశనమైపోతున్నారో, ఎవరైతే ప్రియమైన దేవుని బిడ్డలారా కృంగిపోతున్నారో, ఎవరైతే మరి భయంకరమైన సుడిగుండాల్లో ఇరుక్కుపోయారో, ఎవరైతే అంధకారంలో ఉన్నారో, అపవాది చేతిలో బంధించబడ్డారో, ఎవరైతే రోగాల చేత మొత్తబడుతున్నారో, సమస్యల చేత, ఇక్కట్ల చేత ఎవరైతే కృంగిపోతున్నారో, భయంకరమైన స్థితిలో ఉండి లేవలేని స్థితిలో, ఎవరైతే దిక్కు లేని స్థితిలో, ఆదరణ లేని స్థితిలో ఎక్కడైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే నేను అంటాడు, నశించిపోతున్న వారిని నేను వెదకి రక్షించడానికి వచ్చాను. ఈ లోకంలో ఇలాంటి లక్షణాలు కలిగి నువ్వు నశించిపోతున్నావేమో, ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఉన్న ఫలములోనే, ఏ స్థలములో ఉన్నావు అదే స్థలములోనే మోకరించి నువ్వు ప్రార్థన చేసి నీలో ఉన్న భక్తిహీనతను నువ్వు వదిలిపెట్టు. ఆ భక్తిహీనమైన ఆ ఆలోచనలను నువ్వు వదిలిపెట్టు. దేవుని వైపు నువ్వు తిరుగు. ఎంతకాలము నువ్వు చేసిన మోసాలు, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు, పాపముతో కూడిన పనులు, వీటన్నిటిని కూడా నువ్వు విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు ఆయన రక్తముతో నిన్ను కడిగి పరిశుద్ధ పరచి దేవుడు నిన్ను నీతిమంతురాలుగా మార్చి ఈ భూమి మీద నిన్ను ఆశీర్వాదకరంగా మార్చి అనేకులకు దీవెనకరంగా మార్చి ప్రభు నిన్ను స్థిరపరుస్తాడు. ఆశ్చర్యమైన ఆశీర్వాదకరమైన దీవెనలు నువ్వు పొందుకుంటావు. ఇప్పుడే ఈ క్షణమే నీవు మారు మనస్సు పొందడానికి నువ్వు సిద్ధపడితే, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే దేవుణ్ణి క్షమించమని అడుగు. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ కూడా వెంటనే ప్రభువా నన్ను క్షమించని ఒక్క మాట అడుగు. కల్వరి సిలువలో యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు మరి ఇద్దరు దొంగలు అక్కడ ఉన్నారు. ఒక దొంగ ఏమంటున్నాడంటే, అయ్యా నేను పాపిని, ఇదిగో నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నేను తప్పు చేశాను, అందుకే నాకు ఈ శిక్ష, అందుకే నాకు ఈ సమస్యలు, నేను తప్పులో ఉన్నాను, పాపంలో ఉన్నాను, నేను లోక సంబంధమైన వాటిలో నేను అన్నిటిలో నేను ఉన్నాను కనుక ఇదిగో నాకు అందుకనే ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ అవమానాలు, దీనికి తగిన శిక్ష నాకు పడింది, కానీ నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒక దొంగ ఆ సిలువలో ఉండి పశ్చాత్తాపడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అని చెప్పాడు. ఈరోజు నిజంగా ఇంత గొప్ప భాగ్యం, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిజంగా నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా రేపు నువ్వు నష్టపోతావు, ఇబ్బందులు పడతావు. కనుక సమయం ఉన్నప్పుడే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబరుచుకొని, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు పశ్చాత్తాపడి కన్నీరు విడిచి నీ యొక్క బలహీనతలను ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు కనికరించబడతావు, రక్షించబడతావు, దీవించబడతావు. ఈ గ్రామంలో, ఈ పట్టణంలో, ప్రాంతాల్లో కూడా నువ్వు అనేకులకు దీవెనకరంగా మార్చబడతావు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన నా యేసయ్య, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన కనికరించండి ప్రభువా. ఎంతో మంది భక్తిహీనత చేత ఎన్ని కుటుంబాలైతే నాశనమైపోతున్నాయో, ఇరుకుట్లో, ఇబ్బందుల్లో, బంధకాల్లో, శ్రమల్లో, స్థిరము లేక, ఉద్యోగాలు లేక, స్థిరము లేక, ఆరోగ్యము లేక, సంతానము లేక, సరైనటువంటి స్థితి పరిస్థితులు లేక ఎన్ని కుటుంబాలైతే నాయన నడి రోడ్డు మీద పడుతున్న అవమానాల చేత ఈ కుటుంబాలను మీరు దర్శించి స్థిరపరిచి, అయా బిడ్డలందరినీ స్థిరపరచండి. అప్పుల చేత, అంధకారము చేత, నా తండ్రి, కరువు చేత, లేమి చేత
సరైన కుటుంబాలు లేక సమాధానం, నెమ్మది లేని కుటుంబాల్లో నెమ్మది, సమాధానం కలుగు చేసి స్థిరపరిచి, అయ్యా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. వారికి పశ్చాత్తాపం కలుగు చేయి ప్రభా. వారిలో ఉన్న కాఠిన్యము, ఆ యొక్క కాఠిన్యాన్ని తీసివేయి ప్రభా. యథార్థమైన హృదయం దయచండి. రాతి గుండెను తీసి మాంసపు గుండెను గ్రహించండి ప్రభా. వారికి ఉన్న త్రాగుడు, వారికి ఉన్నటువంటి లోక సంబంధమైన ఆ బలహీనతల నుంచి వారిని విడిపించండి నాయన. అబద్ధాల నుంచి విడిపించండి. మోసకరమైన క్రియల నుంచి విడిపించి నాయన. బిడ్డలను కాపాడమని, రక్షించమని, బలపరచమని, నీ రక్తములో కడిగి పరిశుద్ధపరచి మీరు ఒక్కరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.